హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా పెద్ద అబ్బాయి బర్త్డే వ్లాగ్ అయితే చూసేద్దాం. ఏ పిల్లలకైనా కూడా బర్త్డే రోజు ఆయిల్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా 3 టైప్స్ ఆఫ్ ఆయిల్, హోమ్మేడ్ బాత్ పౌడర్ ఉంటే మొత్తం అంతా కూడా బాడీ మసాజ్ చేసేసాను. ఈలోపే చిన్నోడు లేచాడు. చిన్నోడికి ఏమంటే వాడికి మాత్రమే ఎందుకు పూసావు, నాకెందుకు పోయలేదు, వాడి బర్త్డే కాదు నా బర్త్డే అని అంటాడు. ఎవరి బర్త్డే అయినా కూడా ఇంట్లో తనే కేక్ కట్ చేయాలంటాడు, తనకే అన్నీ చెయ్యాలి అని అంటాడు చిన్నోడు. ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఇలాగే ఉంటారేమో కదా. నాకు మా పెద్దబ్బాయి బర్త్డే అయితే చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే అసలు నాకు చిన్నప్పటి నుండి చిన్నపిల్లలు అంటే నాకు అసలు నచ్చేదే కాదు. నేను ఎవరిని కూడా ఎత్తుకోను. నా పక్కన బస్సులో ఎవరైనా కూర్చుంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అలా నేను ఫీల్ అయ్యేదాన్ని. మా పెద్దబ్బాయి పుట్టిన తర్వాత నాకు అదంతా వెళ్ళిపోయింది. మా అమ్మ చెప్పేది, నీకు ఒక బిడ్డ అయితే నువ్వు ఖచ్చితంగా మారుతావు అని అనేవాళ్ళు. అలాగే నిజంగానే నేను మారిపోయాను. మా పెద్దబ్బాయి బర్త్డే నాకు చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఈలోపు మా సార్ స్వీట్స్ అవన్నీ తీసుకొని వచ్చారు. నేను మార్నింగ్ వర్క్ చేసే స్కూల్ దగ్గర ఒక బ్రేక్ఫాస్ట్ సెంటర్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొర్లగుంట వైపు వస్తే అక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది మసాలా దోశ. అలా మేమందరం బయలుదేరేసి బ్రేక్ఫాస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. నేనైతే ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే, ఈ వ్లాగింగ్ నాకు కొన్ని రోజుల తర్వాత ఒక మెమరీగా ఉంటుంది. పలానా రోజు ఇలా ఉంది అని. అసలు ఇలా వ్లాగ్ చేసి పెట్టుకోవడం కూడా ఎంత బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. అలా అయితే డే మొత్తం స్కూల్లో వర్క్ చేసుకుని సాయంత్రం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారు. ఫ్రెండ్స్ 4 years తర్వాత మా డిశాంత్ని కలిసారే కానీ వాళ్ళు సేమ్ లవ్ అయితే చూపిస్తారు. నర్సరీలో కూడా వీళ్ళందరూ కలిసే చదువుకున్నారు. నాకు వాళ్ళని అంతా చూస్తే అనిపిస్తుంది, నేను మధ్యలో ఎందుకురా స్కూల్ మార్చాను అని. బట్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇది 10th బర్త్డే. మళ్ళీ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఏమంటే మేమే అతికించుకున్నాము, అది మేమే కట్టుకున్నాము. ఇదైతే మేము బండ్ల వీధిలో ఒక హోల్సేల్ డెకరేటివ్ షాప్ అయితే ఉంటుంది. ఆ డెకరేషన్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా అక్కడే దొరుకుతుంది. మేము అక్కడే తెచ్చుకున్నాము. బెలూన్స్ అన్నీ కూడా మేమే బ్లూమ్ చేసుకున్నాము. అది వీడియో నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను. పెయింట్ అలాంటివి పోతుంది అని అనుకుంటాం కదా మనం రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు. మనము డబుల్ టేప్ వేసి అతికించిన తర్వాత దాన్ని మనము ఏదైనా స్క్రబ్బర్తో లైట్గా స్క్రబ్ చేసామంటే అదైతే వచ్చేస్తుంది. మా చిన్నోడు చూడండి, నేనే కేక్ కట్ చేయాలంటాడు, నేనే తినాలంటాడు, నేనే తినిపించాలంటాడు. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఇలాగే ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉండారా అని అనుకుంటాను. అలా కేక్ కటింగ్ అంతా అయిపోయింది. వాడు మొండికేయడం చూడండి, తనే కేక్ కట్ చేయాలంటాడు కదా. అలా మేము తనకి ఊరికే అలా నైఫ్ ఇచ్చి కేక్ కట్ చేపించినట్టు చేసి మళ్ళీ తిన చేతే కట్ చేపిస్తాము. ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా తిన కోసం కొంతమంది ఫ్రెండ్స్, నేను నా క్లోజ్ ఫ్రెండ్స్ని పిలిచాను. నార్మల్గా మనం గ్రాండ్గా చేసేటట్టుంటే అందరినీ ఇన్వైట్ చేస్తాం. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేసాం ఇద్దరికి, చాలా గ్రాండ్గా. సో తినకి ప్రతి బర్త్డే కూడా ఒక గుర్తుగా ఉండాలని మేము బర్త్డే అప్పుడు మేము పిల్లలకి ఏదో ఒక చేంజ్ అనేది రావాలని చెప్పిస్తూ ఉంటాను. ఇలా అయితే కేక్ కటింగ్ అంతా అయిపోయింది. నేను ఇంకా వీడియోలో మా ఫ్రెండ్స్ని చూపిస్తాను, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాను. మా సార్ వాళ్ళ కొలీగ్ ఒక అబ్బాయి వచ్చాడు. వదిన అంటారు. మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే ఉంటాము ఎవరితో ఉన్నా కూడా. తను వచ్చి మా సిస్టర్, నా ఫ్రెండ్ కూడా. ఫ్రెండ్ కానీ నాకు సిస్టర్ లాంటిది. అలా మేము వీళ్ళందరితో అయితే ఒక మంచి ఈవినింగ్ అయితే స్పెండ్ చేసాము. నేను బ్యాక్ డ్రాప్ చూపిస్తానని చెప్పాను కదా, ఇలా మేము జస్ట్ ఊరికే అలా డబుల్ టేప్ యూస్ చేసి అతికించేసుకున్నాము. ఇదే మా పెద్ద అబ్బాయి బర్త్డే వ్లాగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.